తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం శాసనసభ అభ్యర్థి బీదా మస్తాన్రావు గురువారం అల్లూరు మండలం దగ్గర్తి మండల పరిధిలోని గ్రామాలలో ఎన్నికల ప్రచారం గ్రామం అనుకోకుండా వచ్చేసాను. మంచిది అంటే దానికి లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన రోజుగా భావించి ఆ రోజున ఏ పని చేసినా అది అక్షయంగా జరుగుతుందని ప్రతీతి. దీంతో ఆ రోజున అతివలు బంగారాన్ని కొనుగోలు చేయడం ఆనవాయితీ. అయితే ఈసారి అమ్మవారికి ఇష్టమైన అక్షయ తృతీయ, అమ్మవారికి ప్రీతికరమైన శుక్రవారం రావడం మరింత విశేషం. దీంతో శుక్రవారం రోజు కావలి విష్ణాలయం వీధిలోని బంగారు దుకాణాలలో మహిళలు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం విశేషం. ఎన్టీపీసీలోని 6వ యూనిట్లో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ కారణంగా కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీలో శుక్రవారం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. 2580 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 2080 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అధికారులు యుద్ధ ప్రాతిపదికన బాయిలర్ ట్యూబ్ లీకేజీని అరికట్టి క్రమబద్ధం చేసేందుకు కృషి సలుపుతున్నారు. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.